నమస్తే అమ్మా. ఏం లేదమ్మా, మా మేడ్చల్లో ఎక్కడ నీళ్ళు వస్తున్నాయి, వారానికి ఒకసారి వస్తున్నాయి. ఎందుకు ఇంత ప్రాబ్లం తీసుకొచ్చాం? దానికి సపరేట్ 43 మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా కేసీఆర్ ఉన్నప్పుడు 43 కోట్లు పెట్టి సపరేట్ రిజర్వాయర్ కట్టుకున్నాం, సపరేట్ కనెక్షన్ తెచ్చుకున్నాం. ఇప్పుడు మొత్తం ఈ 2 ఏళ్ళ సార్ నీళ్ళు రాకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజలంతా ఎట్లా చేస్తావు చెప్పు. చెయ్యమ్మా, ఎట్లా చేస్తావు చెయ్యి, అడ్జస్ట్మెంట్ చెయ్యి. ఇప్పుడు ఇంకా వీడికి చలికాలమే ఉంది, ఇంకా నీళ్ళు తక్కువ తాగుతున్నారు. ఇంకా వచ్చే కల్లా ఏప్రిల్ మే కల్లా ఇంకా పిచ్చిలే అయిపోతుంది. దండాలు అయితే కొట్లాటలు అయితే ఇప్పుడు మేము ఎలక్షన్లో పోతుంటే ఓటు అడిగే హక్కు కూడా మాకు కనిపిస్తుంది. రైట్ కూడా పబ్లిక్ అంత కావాలంటే వీడియో కాల్ చేస్తే ఇప్పుడు నువ్వు ఎంతమంది ఉన్నారు మొత్తం వచ్చి కూర్చొని నీళ్ళు వస్తున్నాయి. పడగకు మేము ఎట్లా చేసుకోవాలి, పడగ ఎట్లా చేసుకోవాలని ఎట్లా చేస్తామమ్మా. ఇప్పుడు నీ ఆఫీస్ ఆడనమ్మా ఎప్పుడు ఉంటావు, ఇవాళ ఉన్నావా? అవునా, లేదు వద్దామా, మండే వస్తాం ఆఫీస్. మండే వస్తామా, మండే కల్లా ఒక క్లారిటీ తీసుకురా. నాకు నీళ్ళు వచ్చి ఇక్కడ తీసుకురా. ఇప్పుడు రేపు వచ్చినా మీరు అధికారులు మీరు మీద మొత్తుకున్నా లాభం లేదు. నీళ్ళు వచ్చే ఉపాయం లేదు. ఇప్పుడు మేము లీడర్లు, మీరు అధికారులు, మన ప్రజలకు నీళ్ళు వచ్చేటట్టు ఎంత చేసుకోవచ్చు. నేను మండే వస్తానమ్మా, మండే వస్తాను 11 గంటలకు వస్తా. ఇంకా హెడ్ ఉన్నారమ్మా, పెద్ద ఉన్నారు, ఎందుకంటే పెద్ద ఆయన కూడా చెప్పు నేను వస్తున్నా చెప్పు. మండే 11 వస్తాను. సరే, ఇప్పుడు మొత్తం మేడ్చల్లో ఉన్నా నీళ్ళ ప్రాబ్లం ఉంది. కాలనీలల్లా స్లమ్లల్లా ప్రతి జాగ్రత్త ఎట్లా చేస్తాం అది ఉన్నప్పుడు ఎప్పుడే ఎంత వస్తుంది కాదు, 2 థ్రెడ్లన్నీ ఎక్కి ఏదో నెప్పి లొల్లి అవుతుంది. లొల్లి అవుతుంది. నేను ఇంటే కాల్ అంటే వీడియో కాల్ చేసి నమ్మకం ఎంతమంది వాళ్ళకి ఫోన్ చేయాలా? ఏం పేరు బాబాయ్ వాళ్ళ నంబర్